శ్రీ వచ్చినారు మనూరు వచ్చినారు రాలేవని ఆయన వచ్చాడు, రాలేవని సారే వచ్చాడు ఇక్కడికి. బాబు పక్కరా బాబా తమ్ముడు వెనక్కి రమ్మా. ఈ రోజున ఉదయాన్నే 7 గంటలకైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు వచ్చి నన్ను సాదరంగా ఆహ్వానించి అందరూ కూడా మీ బిడ్డ ఇంటికి వస్తుంటే ఎంత ఆనందంగా ఆహ్వానిస్తారో అదేవిధంగా నన్ను కూడా ఆహ్వానించినందుకు మీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజున మీ ఆశీస్సుల కోసం, మీ దీవెనల కోసం ఈ రాష్ట్ర ప్రగతిలో చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలన పోవాలి, ఈ మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే యొక్క అరాచకాలు, దురాగతాలు, దౌర్జన్యాలు ఇవన్నీ పోవాలంటే తెలుగుదేశానికి ఓటేయండి, చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పి ఈ రోజున మీ ముందుకు వస్తే మీరు నాకెదురొచ్చి మీరందరూ మేము సైతం మీతోనే అనేటువంటి ఆనందాన్ని ఇచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా మరి ఒక్కసారి మరిగా పేరు పేరున అభినందనలు తెలియజేస్తాం. దౌర్జన్యాలు ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. పొదుపు చేసుకొని ఏదో ఎకరో 2 ఎకరాలు మన పొలం కొంటే ఈ పొలం కాగితాలు 2 సంవత్సరాల వరకు ప్రభుత్వం దగ్గర పెట్టుకుని ఓన్లీ మనకి జెరాక్స్లు ఇచ్చి 2 సంవత్సరాల తర్వాత ఆ కాగితాలు మనకిచ్చే పథకానికి దారి తీశాడు. అంటే రేపు వాడికి అప్పు అవసరం వస్తే
ఈ కాగితాలన్నీ కూడా ప్రభుత్వం తరఫున బ్యాంకులో తనఖా పెట్టి వాళ్ళు లోన్ తీసుకోవడానికి పెట్టిన పథకం. దీన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మన బాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేస్తానని కూడా ఈరోజు మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది. మీరు ఎటువంటి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మన ఆస్తులకి ఎక్కడికి ఏం అన్యాయం జరగదు. జగన్ అంటూ ఈ రాష్ట్రంలో గెలిస్తే కదా మనం భయపడటానికి. ఎప్పుడో ఫ్యాన్ రెక్కలు విరిగిపోయినాయి. ఇంకా మన సైకిల్ స్పీడ్కి అడ్డు అదుపు లేదు. ఎంత దూరమైనా సైకిల్ స్పీడ్ గానే పోతుంది. ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయినాయి. కాబట్టి ఇంకా కూడా మన జగన్మోహన్ రెడ్డి గురించి, ప్రతాప్ రెడ్డి కుమార్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. గెలిచిపోయామనే గర్వం పక్కన పెట్టి ఈ 5 రోజుల కష్టం, ఈ 10 రోజుల కష్టం 5 సంవత్సరాలు మన ఆనందాన్ని ఇస్తుంది. ఈ 10 రోజులు మనందరం కూడా శ్రమ పడితే 60 నెలలు మనం సుఖంగా జీవించగలం. అందుకోసం అందరూ కూడా గెలుస్తున్నామనే గర్వాన్ని పక్కన పెట్టి ఇంకా కష్టపడాలి. ప్రతి ఓటు సాధించాలి. ప్రతి ఒక్కరిని మెప్పించాలి. ప్రతి ఒక్కరిని ఒప్పించి బతిలాడుకుని ఒక కోటు పెంచేదానికి మీరందరూ కూడా, ముఖ్యంగా ఊరందరూ కలిసి ఆ శేషారెడ్డి కొంచెం మనసు మారేటట్టు, వాళ్ళ నాయనకి కూడా మనసు మారేటట్టు మీరందరూ కూడా చెప్పండి అని కూడా మీ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.